నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతుంది. పూర్తవుతున్న సందర్భంలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అబ్బాయి గారికి ఏమో పైలా పచ్చీస్గా సాగింది. ప్రజలు మాత్రం వాళ్ళ జీవితం అంతా కూడా ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, భరించలేనటువంటి రేట్లు, ఒక తిప్పలు కాదు, ఒక బాధలు కాదు. పిల్లలకి ఫీజులు కట్టరుగా ప్రభుత్వం, హాస్పిటల్లో మందులు దొరకవు, హాస్పిటల్లో వైద్య సేవలు దొరకవు, పెద్ద వైద్యానికి, మెరుగైన వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందదు, ఆరోగ్యశ్రీ లేదంటారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనే వైద్యం అంటారు. పేషెంట్ చావు బతుకుల్లో మధ్యలో ఉండి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, పిల్లలు, కుటుంబం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడి లెటర్ తెచ్చుకోవాలి, ఉచిత వైద్యం కావాలంటే. పోనీ అలాంటి హాస్పిటల్లోనా ఎమ్మెల్యే దగ్గర పడిగాపులు పడి పేషెంట్ని చావు బతుకుల్లో ఉంచి హాస్పిటల్లో వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ తెస్తే ఏంటా అంటే అక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఆ లెటర్తో పాటుగా ఇంత కట్టాలి, అంత కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 1,00,000 వస్తుంది, మీరు ఒక 50,000 కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 2 లక్షలు వస్తాయి, మీరు 70,000 కట్టండి. ఇటువంటి బేరసారాలతో గతి లేక ఇవాళ మనుషుల్ని బతికించుకోవడం కోసం సామాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు పడే పరిస్థితి. ఎవరో అక్కర్లేదు, మనం ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా అనేది ఎవరినో అడగక్కర్లా. 2 సంవత్సరాలు 4వ తారీఖుతో పూర్తయి 5వ తారీఖు నుంచి 3వ ఏళ్ళలోకి అడుగు పెడతాంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాకా 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచనలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పు కంటే కూడా ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారి చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. ఒక అమరావతి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు? మెగా డిఎస్సి అనే పేరుతో ఎంత డగా డిఎస్సిగా దాన్ని చేశారు. మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమరావతిలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మాట్లాడేది. సాక్షాత్తు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజుకి ఫ్లాట్ ఎక్కడో తెలియదు. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. లేదా ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. కానీ ఈరోజు దాకా కూడా ఆ 29 గ్రామాల్లో తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి మాటని నమ్మి మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈరోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. వాళ్ళ కొడుకులకి లేదా మనవాళ్ళకి మన పొలం వదులుకున్నాం, ఈ ప్లాట్ మందని చూపించుకోలేనటువంటి స్థితిలో మానసికంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. మరి డిఎస్సి అక్కడితో బయలుదేరి కాంట్రాక్టుల్లో దగ, కాంట్రాక్టుల్లో అవినీతి, లేదా పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో అవినీతి. ఫ్యాక్టరీ కట్టుకుంటారు వాళ్ళు, రూపాయి అంటాడు, ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు, రూపాయికి అంటాడు. బరి తెగించినటువంటి ఏదో సామెతగా ఉంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే నన్నే బాగా తినటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్కోయలేడు, నన్ను మాంసం వండుకోలేడని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. నారా లోకేష్ గారు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు చెప్తాడు, అవును భాయ్ ఇస్తాం భాయ్, ఎకరం కాదు 2 ఎకరాలు కాదు గజం కాదు మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. ఎవరాస్తిది అంటే అవినీతి చేయటానికి బరి తెగింపు, భయం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి ఈ సమాజానికి పిల్లల్ని అంటే ఈ సమాజానికి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని, ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని, డాక్టర్ని, సైంటిస్టుల్ని, న్యాయవాదుల్ని ఇలా వారు వీరని లేకుండా సమాజానికి మంచి పౌరుల్ని తయారు చేసి బయటికి పంపాల్సినటువంటి విద్యా వ్యవస్థలో కూడా స్కాములు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. బీడీలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఈ చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు. ఆఖరికి సాక్షాత్తు హైకోర్టు మీరు మెరిట్ లిస్ట్ ప్రకటించండి అంటే కూడా ప్రకటించకుండా కోర్టును కూడా కాలిగోటుతో సమంగా చూసినటువంటి ప్రభుత్వం. ఆఖరికి నిస్సహాయ స్థితిలో బెంచ్ మీద నుంచి ఆ జడ్జి గారు ఎన్ని మురికి తిట్లు తిట్టాలని తిట్టాడా ఐఏఎస్ ఆఫీసర్లని, ఆ వెనకున్నటువంటి విద్యాశాఖ మంత్రిని. అయినా భయం లేదు, వెరుపు లేదు, బరి తెగింపుకి. మెరిట్ లిస్ట్ లేకుండా మెరిట్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఏంటో ఎవరికి ప్రపంచంలో అర్థం కాదు. మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్. ఎవడాడు యు ఆర్ సెలెక్టెడ్? ఎవడాడు? ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారు? ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేశారా? బీసీ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారా? ఎస్సీ కేటగిరీ కింద చేశారా? ఎస్టీ కింద చేశారా? లేదా వికలాంగుల కింద చేశారా? స్పోర్ట్స్ కోటాలో చేశారా? ఏమంతా మాయా మత్స్యంద్ర. ఇంతకన్నా పచ్చి మోసం దగా ఇంకేం కాదు. అంటే దిగజారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుపట్టిస్తుంది. అంతకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి, మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఎంత మోసగారి ప్రభుత్వం అంటే ఎన్నికల్లో జగన్ కన్నా మేము ఎక్కిస్తామని చెప్పారు. జగన్ కన్నా ఎక్కువిస్తాం, సంపద సృష్టిస్తాం, సంపదలోంచి జనాలకు పంచి పెడతా ఉన్నారు. ఇది ప్రజాగాళం పేరుతో మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో. ఇవాళ జగన్ను చూసి గర్వంగా చెప్తాను, జగన్ దగ్గర నేను ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశానని. ఎందుకంటే మా ప్రభుత్వంలో విఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అతికిచ్చి ఉండేది తలుపుల మీద. ఇవాళ మీ మేనిఫెస్టో ఎక్కడా అని అడుగుతున్నాను. మీ మేనిఫెస్టో ఎక్కడన్నా కనపడేటువంటి ఏ ఆఫీసులోన్నా కనపడతా? చీఫ్ సెక్రటరీ ఆఖరి ముఖ్యమంత్రి కార్యాలయం అయినా మీ మేనిఫెస్టో అతికిచ్చుందా? ఎందుకంటే దాని పట్ల మీకు బాధ్యత లేదు కాబట్టి మేనిఫెస్టో అక్కర్లా. మేనిఫెస్టోనేమి లెక్క చేసే పరిస్థితి ఉండదు. మేనిఫెస్టోని లెక్క చేయకపోగా అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు బరి తెగించి. అన్నీ ఇచ్చేశారండి. సూపర్ 6 సూపర్ హిట్. ఏమి ఇచ్చారు? ఇచ్చిన బస్సును ఆపేస్తామని పరిస్థితి. ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి బస్సు వల్ల మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్, ఓట్లేసే రోజు, జనం ఓట్లేసే రోజు మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్. ఇందులో మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. ఓటు అడిగిన తెలుగుదేశం కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇంత పచ్చి మోసం చేస్తుందండి మన ప్రభుత్వం అని చెప్పాను. వాళ్ళ వారు వీరు కాదు, సాక్షాత్తు వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని పార్టీ ఫండ్కి ఇచ్చి, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా ఎలక్షన్లు అప్పుడు ఖర్చు పెట్టుకున్నాం, లేదా విదేశాల్లోంచి వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నా, డల్లాస్లో ఉన్నా, లేదా కెనడాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు సంపాదించిన డబ్బులందరూ తలాకాసి చేసుకుని వచ్చి ఇక్కడికి
హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి, గుంటూరు నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో ఓటున్నోళ్ళు కుర్రోళ్ళు ఎక్కడుంటే, లేదా ఆడపిల్లలు యువతి యువకులు ఎక్కడుంటే అక్కడి నుంచి అన్న ఫ్రీగా బస్సుగా పెట్టి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయించినటువంటి ఔత్సాహికులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, కష్టపడిన వాళ్ళందరూ ఇవాళ నరక యాతన అనిపిస్తున్నారు మానసికంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కూడా డబ్బు లేనిదే పని అవ్వట్లేదని చెప్పనేది బాధ. అరే మా చెమటోడ్చిన డబ్బులతో ఎలక్షన్కి వీళ్ళకి చేసి పెట్టాం కదా, కష్టపడ్డాం కదా. టికెట్ ఎంత అయింది? డల్లాస్ నుంచి టికెట్ అయింది, అమెరికా నుంచి టికెట్ ఎంత అయింది, లేదా అమెరికాలో మిగతా రాష్ట్రాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మెల్బోర్న్ నుంచి ఎంత అయ్యి ఉంటుంది, కెనడా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, ఆఫ్రికా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, దుబాయ్ నుంచి, ఓమన్ నుంచి ఎంతెంత టికెట్లు పెట్టుకొచ్చాము, మళ్ళీ వెళ్ళాము. ఇవాళ మా ఆస్తులు ఆక్రమిస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పని కన్నీరు మున్నీరవుతున్నా పట్టించుకునేవాడు లేడు. మంగళగిరిలో, సాక్షాత్తు మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు, వారం వారం దర్బార్ అన్నారు. కొత్తలో 3 నాళ్ళ ముచ్చట. ఆ కొత్తలో ఎవరన్నా సాంబశివరావో లేకపోతే రాజేషో ఇంకో కిషోరో ఎవడొకడు ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, తలుపులు తీసే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం జనసేన అధ్యక్షులు ప్రతి ఊరు వెళ్తారు, ఆ ఊరిలో కళ్యాణ మండపం తీసుకుంటారు, కుర్చీ వేసి కూర్చుంటారు, రండి రండి అందరూ రండి అర్జీలు నాకు ఇవ్వండి అంటారు. పెద్ద ప్రహసనం, అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు మేము జగన్కి రాసామంటారు, నువ్వు తీసుకుని జగన్కి రాస్తానంటారు. ఇవాళ తీసుకోరే అంటున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నర్ గారి బంగ్లా పక్కన ఆర్భాటంగా ఉప ముఖ్యమంత్రి గారు తన బంగ్లాలో దర్బార్ అన్నారు, బ్యారికేడ్లు కట్టారు. పరదాల ముఖ్యమంత్రి అని జగన్ అన్నారు, పరదాలు కట్టుకుని కూడా మీరు ఇవాళ దర్బార్లు నడిపే పరిస్థితి లేదు. జనానికి దొరకని జనం సంగతి దేవుడు, మీ కార్యకర్తలకే దొరకట్లా. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంతకన్నా దివాళా కోరు ప్రభుత్వం ఏమిటి? 2 ఏళ్ళు నిండితే ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేశాం, మంచి చేశాం, 3 సెంట్లు స్థలం ఇచ్చాం, 3 లక్షల 5 లక్షలు ఇల్లు కట్టుకుంటాక డబ్బులు ఇచ్చాం, 2024 నుంచి ఇప్పుడు దాకా కొత్త పెన్షన్లు ఇన్ని ఇచ్చాం. జగన్ ఇంతమందికే ఇచ్చాడు, మేము ఇంకా ఇంతమందికి ఇచ్చాం. లేదా పిల్లలకి ఇంతమంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏంటంటే P4 అంట కొత్తగా వచ్చింది. ఇదివరకేమో PPP అనేవాడు, ఇప్పుడు P4 ఏంటి అంటే వీళ్ళ దగ్గర అమరావతిలో రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసేవాళ్ళు, స్థలాలు తీసుకునే వాళ్ళు, రూపాయికి స్థలాలు తీసుకునే వాళ్ళు వచ్చంట, వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట, వాళ్ళు దత్తత తీసుకుంటారంట. ఇంతకన్నా పచ్చి దగా ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చేశారు, వీళ్ళందరం దత్తత తీసుకున్నాం, అయిపోయింది, P4లో లబ్ధి పొందేశారు. ఎవడు లబ్ధి పొందాడు అంటున్నా, ఎవడికి ఏం చేసింది ఏ కంపెనీ అని అడుగుతున్నా. అరే వ్యాపారస్తులు రూపాయి కోసం దేశాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీకోసం ఎందుకు పంచి పెడతారు, ఎవరిని నమ్మమంటారు అని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,60,000 చిల్లర కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే, 2,60,000 చిల్లర సంక్షేమానికి ఖర్చు పెడితే, విద్యకి వైద్యానికి కాకుండా ఖర్చు పెడితే, ఆ రోజు ఏం చెప్పారు? బీసీ లోన్లే, ఎస్సీ లోన్లే, 20 రకాల లోన్లు ఎత్తేసారు, బీసీలకి 30 రకాల లోన్లు ఎత్తేసారు, అవి ఎత్తేసారు, ఎస్టీలకి ఎత్తేసారన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంతమంది దళితులకి మీరు స్కీములు ఇచ్చారు, ఎంతమంది బీసీలకి స్కీములు ఇచ్చారు, ఎంతమంది గిరిజనులకి మీరు స్కీములు ఇచ్చారు? చెప్పే సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నా. లేవు. ఏం చేశారు? ఇవాళ అమరావతి పేరుతో ఈ రాష్ట్రానికి గుదిబండగా అమరావతిని తయారు చేశారు. మావిగనంటే తప్పు అన్నారు. ఆయన డిఫాక్టో రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు, ఎల్లుండి ఎక్కుతారని చెప్పి ఓకే అందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ.
అంటే చంద్రబాబు నాయుడు అయిపోయాడు, ఇక పనికిరాడు, మాకు లోకేష్ రావాల్సిందే, లోకేష్ ఎక్కుతాడు, రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు అని ఆఖరికి చంద్రబాబు నాయుడు కూర్చున్న డయాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, ఆయన మాట్లాడతాడు. అంటే బెంతాహై అంట, బెంతాహై జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నాడు, బెంతాహై అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు బెంతాహై అయితే మందేంటి అంటున్నా, మందడం హైదరాబాదు, సింగపూరు కాదా అంట. సింగపూర్ ఎన్నిసార్లు వచ్చారు? కనీసం ఇక్కడ విమానం ఎక్కి ఏ దేశం వెళ్తామని కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో మీరున్నారు, ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ. అమరావతిలో దోచుకోవటం, తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకోవటం. ఇప్పుడు కొత్తగా సింగపూర్ బ్యాంకులని సాలండి ఎక్కువైపోయింది అన్నట్టున్నారు. పిట్స్బర్గ్. ఈ డ్రామాలు చూడలేక చేస్తారు. 2 ఏళ్లలో మీ డ్రామాలు తప్పితే ఏముంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటని అంటున్నా. సైకిల్ ఎక్కి తొక్కుతా అంట ఒకళ్ళేంటి, చాలామంది తొక్కుతున్నారు సైకిళ్ళు. ఇదే మామూలుగా ఇది ఒక వ్యాధిలాగా ఉంది, మానసిక వ్యాధి. సైకిల్ ఎక్కి తొక్కటం, సైకిల్ ఎక్కి తొక్కుతున్నారు సరేలే, వాళ్ళు తొక్కుతున్నారు సరే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమానాలు ఎక్కడం ఆపారా అని అడుగుతున్నాను. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. ఎవరాగారు మీలో విదేశాలకు వెళ్ళటం? రేపో మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు, మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారంట. సొమ్ము ఎవరిది అంటున్నా. సింగపూర్ ట్రైనింగ్ అంట, ఎన్ని కోట్ల రూపాయలు పారబోసారు. ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. సొమ్ము జనాందా, సోకి మీద షాపింగ్ చేసుకుంటారా? నేను అడుగుతున్నా ఒక్క మాట, వెళ్ళొచ్చిన మంత్రి ఎవడన్నా ఒక్కడన్నా ఇన్ని కోట్లు మా సొమ్ము అవజేసేది కదా, ఆర్తకర్పూరం అయిపోయింది కదా జనం సొమ్ము. వెళ్ళొచ్చి సింగపూర్లో ఏం నేర్చుకున్నారో ఒక్కసారి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగారా అంటున్నా. చెప్పాలి కదా మీరు. నేను ఇంత ఉద్ధరించబడ్డాను, నాకు అంత క్రితం బుర్రలేదు, సింగపూర్ వెళ్ళొచ్చాక ఇంత బాగా నేను నైపుణ్యాన్ని సంపాదించానని చెప్పాలి కదా. ఒక మంత్రి గారు, ఆయనకి ఎన్నో కోట్లు అవుతాయి. ఆయన ఏంటి అంటే స్వీడన్ ఎక్కడికి వెళ్తా అంట. ఏంటంటే అక్కడ ఎలా మైన్లో ఉన్నటువంటి రాళ్ళని, మైనింగ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి. అసలు ప్రభుత్వానికి మైనింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? మైన్ లీజుకి ఇవ్వటమే కదా, ప్రభుత్వం చేసేది. మరి మీరు వెళ్ళి ఏం పావుకొస్తారు? వెళ్ళి జనం సొమ్ము ఆర్తకర్పూరం చేయటం తప్పితే ఏంటని అడుగుతున్నా. ఏంటది? ఎవడు మందలించడా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలను అదుపు చేయట్లేదు. ఒకటే వస్తే ఒక 2-3 ఛానల్స్లో చంద్రబాబు నాయుడు సీరియస్, అమ్మాయి చేయబట్టుకున్నాడు సీరియస్, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసినోడిని సీరియస్, ఎమ్మెల్యే బాగా మట్టి ఎత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్. ఆడు మాత్రం మట్టి ఆపడు, వీడు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు, సీరియస్. ఏంటి సీరియస్? ఎవడికి సీరియస్? ఫారెన్ వెళ్ళటం ఆపరు, దోపిడీ ఆపరు, పేకాట ఆపరు, లంచాలు ఆపరు, ఏం ఆపరు? ఏ పరిస్థితి? సాక్షాత్తు మీ పేపర్లోనే రాస్తున్నాయి కదా, హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామంట. ఇవాళ ఈనాడులో ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లోనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచ్చర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు. మరి ఎయిమ్స్కి దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు, మా మీద బురద జిమ్ముతున్నారు, విషం జిమ్ముతున్నారని ఈనాడులోనే రాసింది కదా. పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు
మధ్యప్రదేశ్ నుంచి బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచి వస్తారు ఆరోగ్య శాఖ మంత్రి గారు. ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్ అది. పట్టించుకోరా? మరి 2 ఏళ్లలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు. కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా అసలు మామూలు చీటీ పాటే, వెనకటి రోజుల్లో చీటీ పాటలు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ చిట్స్లో ఉండేవి, ఇంకా చాలా చిట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇవాళకి కూడా. అందులో కూర్చుని పాట పాడుకుంటారు, నా పాట 14,000, నా పాట. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా రోజు 2 రూపాయలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడంగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు 2 రూపాయలు బాటా రేట్లు, 2 రూపాయలు 80 పైసలు. అంటే ఒకసారి పెంచితే ఇలా పేక్కోస్తారు జనం అని అర్థం అవుద్ది. కాబట్టి స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం. కొడాల నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం. అరే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏడిచారు కదా మీరు, పైన మేమే కింద మేమో పొడి చేస్తామన్నారుగా. ఇప్పుడేమో మామూలు పరుసులకు పొడి చేస్తున్నారు మొత్తం అంతా. సామాన్యులు జేబులు కన్నమేస్తున్నారు కదా మీరు. మేము పైన మేము కాదు కదా, కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే అనగా, అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద, ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు, పెమ్మసాని ఎవరు, కేంద్రం వాళ్ళకి ఏం పాత్ర, సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కిందే మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా. మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పని జనాలు ఇట్లా నలగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తీస్తారు, మామూలుగా ఏరుశనక్కాయలోంచి ఇట్లోంచి మామూలుగా నూనె తీసేస్తారు. అసలు మామూలుగా ఆ బయటకు వస్తే అదంతా పొడి పొడిగా ఉంటుంది. అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తా జనాలను అట్ట లాగేస్తున్నారు కదా బయటికి. మొత్తం సొమ్మంతా లాగుతున్నారు కదా, మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు కదా. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే 2 ఏళ్ళు ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ. ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఇంతంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు. కానీ నిజంగా అంటే పాలిష్డ్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే, బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకు అంటున్నా అబ్బాయిని లోపల ఇటాకి? గుండెకాయ లేదా, కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవటం ఎందుకు? మీరు వేయచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే ఆ అబ్బాయిని ముతాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండగా మీరు దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద, మీ ప్రభుత్వంలో. దాన్ని గేలిగా చేసి హేళన చేసి, అంటే మీడియా చేతిలో ఉంది, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీరేదంటే అదే, మీరేది చేస్తే అదే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ సంగతి నిజం మీరు ప్రూవ్ చేయాలి కదా. మా పార్టీ ఎవరిని చంపిందో, ఎవరిని నరికి చంపిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవడు మేము చంపి వేసారు మీరు? మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ.
మీ తడిగుడ్డ పార్టీ కాదా అంటున్నా. తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కాదా? మీ తడిగుడ్డ పార్టీ కదా. మీరు తడిగుడ్డ పార్టీ అయ్యండి, మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అని మాట్లాడతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము లేం కదా ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొడ్డల హత్యలు చేసి ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? లోపల వేయలేకపోతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వేయాలి కదా. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడ కొడటానికి రోడ్డు వైడనింగ్లో అని చెప్పని, రోడ్డు వైడనింగ్లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కొడతంటే టాప్ ఎక్కి మరి ఊరేగుతావు. ఏమయ్యా, నీ కోసం 10 ఏళ్ల నుంచి నానా గడ్డి గరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాపిక్ రావా? మా ఊరు టాప్ కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైన ఎక్కి రావాలి కదా, విమానం మీద ఎక్కి రెక్క మీద ఎక్కి రావాలి కదా మా ఊరు. రారా మీరు? అంటే ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటాకి, 2017లో చచ్చిపోయినటువంటి అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని 17లో జగన్ సీఎమ్మా? మీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా. సుగాలి ప్రీతిని ఎంత అడ్డంగా వాడుకున్నావు. సుగాలి ప్రీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసిప్రాణం, హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్ళు కూడా నిన్నటువంటి అమ్మాయిని చావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి ఇవాళ ఆ అమ్మాయి సుగాలి ప్రీతి నీ కులం ఏంటి, నీ తల్లి అంటే ఆ అమ్మాయి తల్లి కులమేం కావాలి నీకు? ఓ పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు, ఇప్పుడేమో సనాతని అంటాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ళు 2 ఏళ్లలోనే నిండినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. కాకపోతే జనం దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దిక్కుమాలిన స్థితి ఏంటంటే ప్రజలందరిది, ఈ ప్రభుత్వం దివాళా తీసినా కూడా 3 ఏళ్ళు మొయ్యాల్సిందే. జనం సొమ్ము వాళ్ళు దోచుకు తింటుంటే సినిమా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రావడం అనేది పగవాడికి కూడా రాని పరిస్థితి అని చెప్తూ ఈ దివాళాకోరు ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సమావేశంలో ఎంపీ గారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని ఇల్లు కొట్టేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ డైరెక్షన్ ఉంది, ఎవరి డైరెక్షన్ ఉంది, ఎవరు చెప్తే ఇదంతా చేసినాను ప్రశ్నించారు. దానికి కౌంటర్గా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా చూస్తారు మీరు కూడా ఆ అంశంపైన గతంలో స్పందించారు? బందర్ ఎంపీ గారు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడాడనే మీరు చెప్పేది? అధికారులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ నివేదిక సార్, జనసేన నికార్సైనటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగించేశారు. ఇల్లు కడతం బిగించేస్తే మున్సిపల్ ఆఫీసు వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా, ప్లాన్లకు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేశారు. కానీ కొల్లు రవీంద్ర గారికి బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషికి లంచం అడిగారు. గజానికి ఇంత డబ్బులు ఇవ్వండి, 5,000 10,000 ఇమ్మని అడిగారు. వాళ్ళు మేము జెండా మోసాం, ఈ గవర్నమెంట్ రావటానికి, ఎమ్మెల్యే గెలవటానికి మా ఆహర్నిశలు పగలు రాత్రి తేడా లేకుండా మేము పనిచేసాం కాబట్టి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు ఇల్లు మొదలెట్టుకున్నారు. ఇల్లు మొదలెట్టుకుంటే దాన్ని కూలదోశారు. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖున కూలదోశారు. ఏప్రిల్ 1వ తారీఖు కూలదోసే ముందు రోజు 31వ తారీఖు జనసేన కార్యకర్తలు, ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, గోపాలన్ సర్పంచ్ గారు R&B గెస్ట్ హౌస్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, కాళ్ళ మీద పడ్డారు. నాకు
ప్రెస్టేజ్ ఇష్యూ అది, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎవరు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు ప్రెస్టేజీ అని చెప్పారు. 1వ తారీఖు సాయంత్రం జేసీబీ తీసుకెళ్ళి కొద్దిగా కొట్టారు. జేసీబీకి ఆ ఇల్లు లొంగలేదు. 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున 200 ప్రొక్లైన్ ఒకటి తీసుకెళ్ళి జేసీబీతో కూడా కలిపి కలిపి దాన్ని తునాతునకలు చేయడమే కాకుండా నేలమట్టం చేశారు, పప్పు చేశారు దాన్ని. 1వ తారీఖుని కొట్టినప్పుడే మా ఎంపీ గారు మరి వెంటనే దిగిపోవాలి కదా. 2 పగవాడికి కూడా రాకూడదని కష్టం వచ్చింది అన్నప్పుడు 1వ తారీఖు కొద్దిగా కొట్టినప్పుడు, చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 1వ తారీఖే వారు ఆగమేఘాల మీద వచ్చేయాలి కదా. వచ్చి 2వ తారీఖు పొద్దున్నే జిల్లా కలెక్టర్ని, ఎందుకంటున్నానండి, జిల్లా కలెక్టరు మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం మార్చి 17, 19 టర్మ్ అయిపోయింది, దిగి ఇంటికి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మార్చి 18 నుంచో 17వ తారీఖు నుంచో సబ్జెక్టు కరెక్షన్ డేటు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. నిజంగా ఆయన నిలదీస్తే ఎవరిని నిలదీయాలి? పక్కన కూర్చున్న జిల్లా కలెక్టర్ కదా. కీలు బొమ్మ తోలు బొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని అడగటం వల్ల ఎవడి కళ్ళనీళ్ళు తురుస్తారు? 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు. 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు వాళ్ళని పరామర్శిస్తాకి. ఎందుకని? జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమికి మోసారో పల్లకిని, వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారని తెలిసి 2వ తారీఖు జరిగితే 3వ నేలమట్టం చేస్తే 8వ తారీఖు వారు వచ్చారు. డబ్బులు మొత్తం నేను భరిస్తానని చెప్పారు. 8వ తారీఖు మున్సిపల్ కమిషనర్ని వారి క్యాంపు కార్యాలయాన్ని పిలుచుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని క్యాంపు కార్యాలయాన్ని పిలుచుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు? సార్, మంత్రి గారికి అంతా తెలుసు, నేను ప్లాన్ ఇవ్వలేను, ఇస్తావా నువ్వు ఇవ్వా అంటే మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను సార్ అని లేచి వెళ్ళిపోయాడు కమిషనరు. మరి ఏం చేయాలి? మంత్రి గారితో మాట్లాడాలి కదా. మంత్రి అవసరమైతే మంత్రి గారు ఇంటికి వెళ్ళాలి కదా. మంత్రి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, అరే ఓటర్ సంగతి దేవుడెరుగు, నీ కార్యకర్త కదా, 8వ తారీఖు సరాసరి మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చుని, మంత్రి వచ్చేదాకా కూర్చుని, అవసరమైతే మా మంత్రి బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బందర్ ఎమ్మెల్యే గారు బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడలో ఎక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడ ఇచ్చిన సరాసరి బందర్ నుంచి బెజవాడ వచ్చి మంత్రి గారి ఇంట్లో కూర్చుని మంత్రి గారి ఇంటికి వచ్చే వరకు అడిగి గట్టిగా మాట్లాడి చేయాలి కదా. చేయలేదు కదా. ఇవాళ బాపిరాజన్ ఊరికే ఆ దిశ మీటింగ్లో ఎప్పటికి ఏప్రిల్ 2వ తారీఖు జరిగింది, 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు, ఇవాళ మే ఆఖరు అంటే 2 మాసాల తర్వాత ఏంటి అతనికి అడిగితే ఉందా? జిల్లా కలెక్టర్ తెలవకుండా జరిగిందా? జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్కి చెప్పకుండా చేశాడా కమిషనరు? ఎస్పీ గారికి తెలవకుండా జరిగిందా? బాలసౌరి గారు చెప్తున్నారు మా ఎంపీ గారు ఏమని, 200 మంది పోలీసులు అక్కడ ఏమన్నా మర్డర్ జరుగుతుందా, లేకపోతే అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఏమన్నా బాంబులు పెట్టారా, నక్సలైట్లు ఉన్నారా, 200 మంది వెళ్ళారని. మా లెక్క అయితే 320 మంది పోలీసులు వచ్చారు అక్కడికి, హోంగార్డులతో కలిపి, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ కలిసి 325 మంది దాకా వచ్చారు ఆ ఇల్లు పడగొడతాకి. మరి ఎస్పీ గారుని అడిగారా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మా ఎంపీ గారు గట్టిగా నిలదీశారా అని అడుగుతున్నాను. పక్కన కూర్చున్న కలెక్టర్ గారిని నిలదీశారా? ఏమయ్యా స్పెషల్ ఆఫీసర్ నీ ఇష్టమేనా, నీకు ఏ ప్లాన్ ఉందని కొట్టావని అడిగారా? కాంపెన్సేషన్ ఇస్తానంటారంట. నాది వాళ్ళు చెప్తున్నారు కాంపెన్సేషన్ ఇస్తాను నేను మీకు, కట్టుకుందరు కానీ అని చెప్పండి. కట్టుకుంటాం, కట్టుకోపోతాం తర్వాత సంగతి. ఎంత మానసిక వేద. అరే పక్షికి అంటే నోరు లేని పక్షే గూడు కట్టుకుంటే గూడు ఎవరన్నా ధ్వంసం చేస్తే ఎంత రోధిస్తుంది. అట్లాంటిది రోజు భార్య కొడుకు తను కలిసి రెక్కల ముక్కలు చేసుకుని గోల్డ్ కవరింగ్ పని చేసి అవి అమ్ముకుని రూపాయి కూడబెట్టుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే, అంటే మనిషికి ఒక్కసారన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని కోరుకుంటుంది ప్రతివాడికి.
ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని. మరి అంత రూపాయి చెమటోడ్చి పోగేసి సంపాదించినటువంటి ఇల్లు కట్టుకుంటే ధ్వంసం చేస్తే, దాన్ని నేలమట్టం చేస్తే, నా ఇగోకి నా హానికి అడ్డొచ్చిందని చెప్పని ధ్వంసం చేస్తే, తోలుబొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ గురించి మాట్లాడటం వల్ల ఎవరికి సోషల్ మీడియాలో మా ఎంపీ గారికి మంచి పేరు ఆహోహో తప్పితే ఏముంటుంది? ఎవరికి ఉపయోగం? ఆ పేదోడికి ఏమైనా ఉపయోగమా? సామాన్యుడికి ఏమైనా ఉపయోగమా? ఇల్లు వస్తుందా? ఆ సెంట్రింగ్ సర్వనాశనమైంది. ఆడు పేదోడే ఆ సెంట్రింగ్ సప్లై చేసినాడు. ఆడికి చివరికి 75,000 లక్ష రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఆ సెంట్రింగ్ కూడా ఏమైపోవాలి? వీళ్ళు మానసికంగా ఎంత చచ్చిపోవాలి? ఒకటి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి మేము కొల్లు రవీంద్రని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఇంటికి నీకు ప్లాన్ ఉంది? ఏ ఇంటికి ప్లాన్ ఉంది? బందరకోటలో దాదాపుగా 10 కోట్లు పెట్టి కొత్తగా మహల్ కట్టారు. ఆ స్థలానికి డాక్యుమెంట్ ఉందా? లింక్ డాక్యుమెంట్ ఉందా? ఆ బిల్డింగ్కి ప్లాన్ ఉందా? చెప్పండి సార్. లేదు కదా. మీరు అనేక దుర్మార్గాలు మీ పదవిని వాడి చేపల మార్కెట్ నానుకుని ఒక ఆర్యవైశ్యుడిది మీరు లాక్కున్నారు దౌర్జన్యంగా. దౌర్జన్యం అంటే తుణవపడమ ఇచ్చి వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా. అలాగే తాండవకి ఇష్టం వాళ్ళది తీసుకున్నారు, వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా చెరబట్టారు. సరే చెరబట్టారు, ఏదో చేశారు, రూపాయికి 10 రూపాయలు ఇచ్చారో 30 ఇచ్చారో. అక్కడ ఆకాశం మేఘాలను తాకుతూ కడుతున్నటువంటి బిల్డింగ్కి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. మీది ఎవడు కొట్టాలి? మరి మీది ఎవరు కొట్టాలి? పాపం పండే రోజు వచ్చినప్పుడు, పెదప బుద్ధులన్నీ కూడా పంటకు వచ్చినప్పుడు ఇటువంటి పాపాలు తప్పులు చేస్తానే వెళ్తూ ఉంటారు. శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొల్లు రవీంద్ర దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ప్రతి పాపాన్ని శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్టుగా లెక్క పెడుతున్నారు. మీ పాపం పండే రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక భగవంతుడే చూసుకుంటాడు మీరు చేసిన పాపాలనేది.